బలం. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు శరీర బలం, మనోబలం, ఆత్మ బలం ప్రభువు ఇవ్వగలడని కొందరి జీవితాలు నేను గమనించినప్పుడు తెలుసుకున్నాను. శరీర బలం ఇస్తాడా దేవుడు? అవును, శరీర బలం ఇస్తాడు. మోషే లక్షలాది జనాన్ని 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించినాడంటే ఆయన మరి ఎంత బలం పొందుకున్నాడు. మోషే ఒక జీవిత విధానం నేను చూసినప్పుడు మిక్కిలి సాత్వికుడు. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ప్రజలు తిరగబడినప్పుడు ప్రజల మీదకి తిరగబడలేదు కానీ దేవుని సన్నిధిలో సాష్టాంగపడి మరి మొరపెట్టుకోవడం, తిరిగి ప్రజల యొద్ద మరి సాగిలపడి వారికి మరి సమాధానం చెప్పడం, ఇలాంటి సాత్వికమైన స్వభావం దేవుని స్వభావం. ప్రతి కార్యాన్ని దేవుని యొద్ద పోయి విచారణ చేసేది మోషే. 120 సంవత్సరాలైన శరీరంలో సత్వ తగ్గలేదంట, దృష్టి మాంద్యం కాలేదంట. ఎంత శక్తి పొందుకున్నాడు. మనం కూడా ప్రార్థన చేసి పొందుకోవచ్చు ఈ శక్తి. అడగాలి, అడుగుడి మీకు ఇవ్వబడు. యెహోషువ కాలేబులు సేవ చేయడానికి ఆరంభించిన దినాల్లో ఉన్నంత శక్తి అంతిమ దినాల్లో వరకు కూడా వారు అదే శక్తిని అనుభవించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఉపవాసం అంటే భయపడే అవసరం లేదు విశ్వాసులు. ఉపవాసంలోనే అసలు బలం పొందుకుంటాం, ఉపవాసంలోనే శక్తిని పుంజుకుంటాం. చాలా మంది ప్రార్థన ఉపవాసం అంటే భయపడుతూ ఉంటారు. బట్ ఓన్లీ ఇన్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ యు గెట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. తర్వాత మీరు శారా గురించి ఆలోచించినప్పుడు ఆమె ముసలితనములో కుమారుని కన్నదంటే ఎంత బలం కావాలి. శారీరకమైన బలం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే హౌ మచ్ స్ట్రెంగ్త్ షీ హ్యాడ్ టు బేర్ చిల్డ్రన్. యవనస్తులు కూడా పిల్లలు కనలేరు, యవన బిడ్డలు కూడా కనడానికి భయపడుతూ ఉంటారు. ఈనాడు చూస్తే కనడానికి మాకు శక్తి లేదు, సిజేరియన్ చేసేయమంటారు. కానీ ఆనాడు శారా గురించి మీరు ఆలోచించండి. శారా స్త్రీ ధర్మం నిలిచిపోయిన ముసలితనంలో ఉన్న మరి స్త్రీ. భర్త అబ్రహాము ముసలివాడు, 100 ఏళ్ల వయసు, మృతతుల్యమైన దేహం అని వాక్యంలో ఉంది. వీరికి సంతానం కలగాలంటే అది నిజంగా వారు విశ్వాసం ద్వారా ఆ శక్తిని పొందుకున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు 11వ అధ్యాయం చూడండి, 11 హెబ్రీ 11:11. విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చూడండి, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి అసాధ్యమైన ఏ కార్యము లేదు. ఏలియా గురించి మనం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యెజబేలు రాణికి భయపడతాడు, శక్తిహీనుడైపోతాడు. ఒక స్త్రీ బెదిరిస్తే బెదిరిపోయినాడు. ప్రవక్త మరి చూస్తే ప్రార్థన చేస్తే అగ్ని కురుస్తుంది, వర్షం ఆగుమంటే ఆగుతుంది, పడుమంటే పడుతుంది. అంత శక్తిగల ప్రవక్త ఒక యెజబేలు రాణికి వణికిపోయినాడు, శక్తిహీనుడైపోయినాడు, బలహీనుడైపోయినాడు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో సంభవిస్తుంది. వి జస్ట్ గెట్ ఫ్రైటెండ్, భయం అయిపోతుంది. కొన్నిసార్లు భయం ఆవరిస్తుంది. కానీ యెహోవా యుద్ధ విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు బలహీనులను బలపరిచినాడు. చాలా మంది బలహీనులు ఆయన పాదాల యుద్ధకు వచ్చి మొరపెట్టినప్పుడు బలపరిచినాడు. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు బలహీనునిగా పడి ఉన్న ఆ బలహీనని చూడ్డానికి యేసుప్రభు వచ్చాడు. అది పండుగ సమయం అంట. పండుగ సందర్భాల్లో వేళాకోళంలో యేసుప్రభు ఉండాలని ఆశించలేదు. కానీ ఒక బలహీనుడు కోనేటి దగ్గర పడి ఉన్నాడు, కుప్పగా ఎముకల గూడు మాత్రం. 35 సంవత్సరాల నుండి పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆ బలహీనుని చూడడానికి బలవంతుడైన యేసుప్రభు వస్తున్నాడు. హల్లెలూయా చెప్దామా ఒకసారి గట్టిగా? మనమైతే బలహీనంగా ఉండేవారు రోగులను, బాధితులను చూస్తుంటే విసిగిపోతాం. వీ డోంట్ లైక్ టు సీ దెమ్. అది ప్రభు ప్రేమ అంత నిండుగా ఉంటేనే వారికి మనం పరిచర్య చేయగలం. అది మహాశక్తి కావాలి. సాధారణంగా ఎవరు వారిని చూడ వెళ్ళరు. కానీ ప్రభు ఈ వ్యక్తిని చూడడానికి రావడం, 38 సంవత్సరాలు బాధపడుతున్నాడు ఈ బలహీనుడు. కానీ యేసు ప్రభు వచ్చి నువ్వు స్వస్థపరచబడగోరుతున్నావా అని ప్రశ్న అడగానే అవును అతని ఆశను వ్యక్తం చేస్తున్నాడు. వెంటనే నీవు పరుపెత్తుకొని నడుమన్నప్పుడు దిగ్గున లేచి నిలిచి పరుపెత్తుకొని చక్కగా నడిచి పోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. యేసు ప్రభు పరిచర్యలో నేను చూసినప్పుడు బలహీనులను ఆయన బలపరిచినాడు. ఊచ చెయ్యి గలవాన్ని ఒకరిని చూసినాడు. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో ఉంది. ఊచ చెయ్యి అంటే మన చెయ్యి ఇలాగుంటది. ఆ ఊచ చెయ్యి గలవాన్ని చూసి కనికరపడి నీ చెయ్యి చాప్ మనగానే వెంటనే బలం పొందుకొని ఆ చెయ్యిని చక్కగా చాపగలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
మరి వాక్యంలో చూసినప్పుడు బాలుడైన దావీదు బలం పుంజుకొని బలవంతుడైన గొల్యాతును హతమార్చడం అదెంత గొప్పది, ఆశ్చర్యం. ఏ యుద్ధాయుధాలు లేవు, ఏ కత్తులు కడ్డాలు లేవు. గాని మీరు వాక్యంలో చూసినప్పుడు మీరు మొదటి సమూయేలు 17వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో మంచి మాట ఈ విధంగా అంటున్నాడు. 45వ వచనం, 1 Samuel 17:45. దావీదు, నీవు కత్తియు ఈటయు భల్లెము ధరించుకొని నా మీదికి వచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చున్నాను. నీవు కత్తి ఈట పట్టుకొని వస్తున్నావు. గొల్యాతుతో సవాల్ చేస్తున్నాడు బాలుడైన మరి దావీదు. ఈ దావీదుకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది, ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు బలాఢ్యుని చంపడానికి ఎంత శక్తి కావాలి? కానీ ఒక మాట, దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 37వ వచనం చూడండి. సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడవు, నీకు యుద్ధాభ్యాసం లేదు, నువ్వు వెళ్ళకూడదు, చాలు, నువ్వు వెళ్ళకు, గొల్యాతు మీదకి వాడు చంపి నిన్ను గద్దలకు బారేస్తాడు, ఆకాశ పక్షులు నీ యొక్క దేహాన్ని మరి అవి భక్షిస్తాయి అన్నప్పుడు ఇక్కడ 37వ వచనం, సింహం యొక్క బలం నుండి ఎలుగు వంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆయన బలం, నీ బలం ఎక్కడున్నది దావీదు అంటే? దేవునిలోనే ఉంది నా బలం. ఆయన నన్ను ఎంతగా తన బలమైన హస్తముల చేత నడిపించినాడు. ఈ సింహం బలం నుండి నేను నా యొక్క గొర్రెలను నేను కాస్తున్నప్పుడు, కాపరిగా ఉన్నప్పుడు నా గొర్రెలను కాయిచుండగా సింహం యొక్క బలం నుండి నన్ను విడిపించినాడు. ఎలుగు వంటి యొక్క బలం నుండి నన్ను విడిపించినాడు. సింహం యొక్క బలం నుండి ఎలుగు వంటి యొక్క బలం నుండి విడిపించిన నా దేవుడు ఈ గొలియాతు, ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించగలడు. హల్లెలూయా. అలా బలం తెచ్చుకున్నాడు అన్నమాట. బలం తెచ్చుకున్నాడు. గత కాలంలో దేవుడు చేసిన మేళ్లను నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి శక్తిని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సవాల్ చేస్తున్నాడు, నువ్వు కత్తి ఈట బల్లం పట్టుకొని వస్తున్నావు, నా దగ్గర కత్తి లేదు, ఈట లేదు, బల్లం లేదు, కానీ దేవుని తోడు నాకు ఉన్నది, అదే నా బలం. మరియతో దూత సెలవిస్తుంది, దయాప్రాప్తురాలా నీకు శుభం, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి తోడున్నాడు, అదే నీ బలం. నీ దేవుణ్ణి పక్షమందుంటే నీకు విరోధి ఎవడు? మరి వాక్యంలో మనం చూస్తున్నాం, గిద్యోను కూడా బలం తెచ్చుకున్నాడు మిద్యానీయులను ఓడించడానికి. వారు లెక్కించరానంతగా మిడతల వలె కనబడుతున్నారు. వారు ఒంటెలు సముద్ర తీరంలోనున్న మరి ఇసుక రేణులోలే లెక్కలేనివై ఉన్నను. గిద్యోను మనోబలం పొందుకున్నాడు. కేవలం 300 మందితో వారిపై యుద్ధమునకు వెళ్లి గొప్ప విజయాన్ని సాధించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. లెక్కించడానికి వీల్లేనంత జనం, సైన్య బలం, శత్రువులు ఇసుక రేణువులోనే ఉన్నారు. వారి మరి ఆ బలము, ఒంటె బలం, ఇదంతా భయపడలేదు. 300 మందితో వారి మీదకి వెళ్ళినాడు. గొప్ప విజయము సాధించినట్టు మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, అది కూడా మనం ధ్యానించాలి. తిమోతి 2వ పత్రిక చూడండి, 2 Timothy 4th chapter 17th verse. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. హల్లెలూయా. దేవుడు తప్పించే దేవుడు, ప్రక్క నుండి బలపరిచే దేవుడు. మరి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు బలహీనం అయిపోతాం, వ్యసన పడుతూ ఉంటాం. మర్చిపోద్దు ఒక సంగతి, ఆయన శిలువ మీద మన బలహీనతలను ఆయన వహించినాడు. దేవునికి స్తోత్రం. మన వ్యసనములను ఆయన ఏం చేసినాడు? భరించినాడు. ఆయన మనల్ని బలపరచడానికి బలహీనుడై శిలువలో వేలాడినాడు. వాక్యము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా యేసు ప్రభు తన ప్రాణమును మన కొరకు అర్పించినాడు. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగంటున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఎఫెసీ 6:10 ఇలా ఉంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నీవు బలవంతుడవు కమ్ము. బలం ధరించుకో. బలమిచ్చేవాడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. బలము ఇస్తాడు నీకు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. బలపరిచే దేవుడవు నాయన, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేస్తానన్నావు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడవని ప్రభువా, బలము నీదని
అది నీ వల్లనే కలుగుతుందని, నీ యొద్ద నుండే అది మాకు లభిస్తుందని, నీ యందు ఆనందించడం వలన మాకు బలము, శక్తి కలుగుతుందని, ప్రార్థించడం ద్వారా బలం కలుగుతుందని, ప్రభువా వాక్యము సమృద్ధిగా మా హృదయంలో ఉంటే మాకు బలం కలుగుతుందని, మేము పచ్చగా ఉంటామని, మేము నీరసించిపోమని, సారం కలిగి ముసలితనం కూడా చిగురిస్తామని అనేకమైన వాక్యాల ద్వారా మాట్లాడినావు తండ్రే. నీకు స్తోత్రం. నీ బలము చేత ప్రతి ఒక్కరిని మేము క్షమించగలుగుతున్నాము ప్రభువా. నువ్వు బలమిచ్చు దేవుడవై ఉన్నావు. మాకు శరీరాలకు కావలసిన బలం, మాకు మనసు కావలసిన బలం, మాకు ఆత్మలో కావలసిన బలాన్ని ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభువా. అయినా నీకు స్తోత్రం. ఈనాడు బలహీనలను మీరు బలపరచమని, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచమని కోరుతున్నాను. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను. యెషయా 41:10 వాగ్దానంగా మా అందరికి దయచేసినందుకు నీకు స్తోత్రం. నీ కృపను ధారాళంగా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని యేసు